ముఠ ముఠ అంటే ఏంటి? ముఠ 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 ముఠాలాగా ఉండాలని ఆయన కోరడం లేదు. ఒక గ్యాంగ్ లాగా ఉండమని కూడా ఆయన కోరడం లేదు. గ్యాంగ్ అంటే ఏంటండి? ఒక గ్యాంగ్, ఒక గ్రూప్. నా బొమ్మ పడిపోతే మీరు నా తరపున కొట్టారండి, యుద్ధం చేయండి, ఇదేమి యేసు ప్రభు కోరడం లేదు. ఆయన అంటున్నాడు రాత్రి నా ప్రియమైన సహోదరులారా, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. ఆమె చెప్పినందులో ఇదొక్కటే దేవుడి రాత్రి మనల్ని కోరుతున్నాడు. ఇదొక్కటే మనల్ని దేవుడు రక్షణలోనికి నడిపించడానికి ఉన్న ఏకైక కారణం. ఇదొక్కటే దేవుడు మన ద్వారా కొత్త భూమి, కొత్త ఆకాశం సృష్టించినప్పుడు ఆ ఆకాశంలో, ఆ కొత్త భూమిలో మనల్ని పెట్టడానికి దేవుడు మనకిచ్చినటువంటి అర్హత. మీరు నాకు ఒక ముఠా ఉండక్కర్లేదు, మీరు నాకు అండగా ఉండక్కర్లేదు, మీరు నా గురించి ఎవరితో వాదించనక్కర్లేదు, మీరు నా గురించి ఎవరితో పోట్లాడవలసిన పని లేదు. ఆయన కోరికలో ఒక చిన్న కోరిక, ప్రధానమైన కోరిక, ఏకైక కోరిక మనం ఎంతవరకు నెరవేరుస్తున్నామో ఈ రాత్రి దేవుడు మనం ప్రశ్నించుకోవడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. ఆయన ఒక్కడే కోరుతున్నాడు, మీరు నాకు పరిశుద్ధులుగా ఉండాలంటే. మీరు నాకు ఏముండాలి? ఎలా ఉండాలా చెప్పండి నాయనా, ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే నేను మిమ్మల్ని వేరుపరుచుకున్నా, అందుకే నేను మిమ్మల్ని పిలుచుకున్నా, అందుకే నేను మిమ్మల్ని అన్య జనులలో నుండి వేరుపరిచాను. వేరే ఖచ్చితంగా పోతాను తక్కువ చేయక్కర్లేదు. మీరేమి పాయకులు మహిమ చూపక్కర్లేదు. మీరు మన ఐడెంటిటీ కోసం ఏం పాపులాడాల్సిన పని లేదు. మీరేమి మన వర్గంలాగా ఉండడానికి మతం కోసం ఎక్కడ కూడా మానవహోమాలు చేయక్కర్లేదు. మీరెల్లా చేయవలసింది ఏంటంటే అమ్మా, దేవుడు ఏం కోరుతున్నాడంటే నాయన, మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. దేవుడి కోరిక ఏంటి? కమలా పాల్గొనేనా నువ్వు పరిశుద్ధమై ఉండాలి. ఏంటి? నేను టాలెంటెడ్ అయి ఉండక్కర్లేదా? అవసరం లేదు. నేను తెలివిగా ఉండక్కర్లేదా? అవసరం లేదు. నేను నీ కొరకు ఉరుకులు పనులు ఎక్కక్కర్లేదా? అక్కర్లేదు. నాకు కావాల్సింది ఏంటంటే చెల్లి, నువ్వు నాకు పరిశుద్ధురాలై ఉండవలేదు. ఆమేన్. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట రాకనే పర్లేదు, ప్రసంగం రాకనే పర్వాలేదు. దాని గురించి దేవుడు మనకు కోరడం లేదు. మనకి బైబిల్ వాక్యాలు కంటరావాల్సిన అవసరం ఇంకా లేదు. మనం ఏవో పూజా పురస్కారాలు చేయడం లేదు. మనం డబ్బంతా ఖర్చు పెట్టడం లేదు. మన వెండి బంగారం అంతా దేవుడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీళ్లు తొలగించుకోవాల్సిన అవసరం లేదు. అంటే తప్పు లేదు. వెండి నావే, బంగారం నావే, కొండలు నావే, వాటి మీద మేయించున్న పశువులు నావే. మరి ఎందుకైనా మమ్మల్ని రక్షించుకున్నావు? మరి ఎందుకైనా మమ్మల్ని అన్ని జనుల నుంచి తప్పించాడు? ఒకరికి ఒక్కటే, మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. అమ్మా చెప్పండి పిల్లలు, ఎందుకు దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు? మీరు నాకు పరిశుద్ధులు. ఆయన సహోదరులారా, నాతో చెప్పండి, ఎందుకు దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడు? మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. అమ్మా తల్లులారా చెప్పండి, ఏంటి మీ నుండి నా నుండి దేవుడు కోరుకున్నటువంటి ఆ కోరిక ఏంటి? మీరు నాకు పరిశుద్ధులై ఉండవాలి. అంతే. ఇంకే కోరికలండి. ఎందుకంటే నీ దేవుడనే హోవాకు నేను పరిశుద్ధులను
కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే దేవుడు మనకు కోరుతున్నాడు. మనం పరిశుద్ధపరచడానికే ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించాడు. పరిశుద్ధపరచడానికే ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టాడు. పరిశుద్ధపరచడానికే మన కొరకు ఆయన శిలువ మీద మరణించాడు, సమాధిలో పెట్టబడ్డాడు, మూడవ నాడు తిరిగి మళ్ళా పునరుత్థానుడై లేపబడ్డాడు. ఇదంతా ఎందుకు అంటే మనం ఆయన కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి. అదేనండి, ఇంకేం కోరట్లేదండి. ఈ రాత్రి దేవుడే యెహోవా చెప్తున్న మాట అనేది. మనల్ని ఆయన ఏదో పెద్ద ముఠా సభ్యులుగా ఉండమని కోరట్లేదండి. మనం ఆయన కోసం యుద్ధాలు చేయనక్కర్లేదండి. మనం ఆయన కోసం ఏదో పోట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఆయన కోసం పరిశుద్ధంగా ఉంటే చాలు. దేవుడు కోరుతున్నాడు కదా. ఈ రాత్రి అందుకే ఆత్మీయ జనంలో నేను మిమ్మల్ని వేరుపరిచాను. అసలైనటువంటి కారణం, అసలు శిశమైనటువంటి కారణం ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా కొరకు ఏ యుద్ధం చేయనక్కర్లేదు, నువ్వు నా కొరకు ఏం చేయనక్కర్లేదు. నా కోసం నువ్వు పవిత్రంగా ఉంటే చాలు. మనస వాచ కర్మణ పవిత్రంగా ఉంటే చాలు. మాటలో పరిశుద్ధత, చూపులో పవిత్రత, వినికిడిలో శుద్ధత, హృదయంలో యథార్థత, ఇవి మీరు కలిగి జీవిస్తే నాకు చాలు అని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. yes, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధులై ఉంటే చాలు. ఏంటంటే అయ్యారు చాలు చాలు అంటున్నావు, కానీ అది ఎంత కష్టం నీకు తెలుసా అన్నట్టు చూస్తున్నారు మీరు. పరిశుద్ధంగా ఉంటే చాలు 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 అంటున్నావు. పరిశుద్ధంగా బతకడం ఎంత కష్టమో ఏంటా, నిజమేనా? చాలా కష్టం కదా. పరిశుద్ధంగా బతకడం చాలా కష్టం కదా. కష్టమేనా? చెప్పరే, కష్టమేనా? అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధంగా బ్రతకడానికి చాలా తేలిక మార్గాలు మన కొరకు తెరిచి వెళ్ళాడు. ఆమేన్. పరిశుద్ధంగా బతకడం కోసం మన హిమాలయ పర్వతాలు వెళ్ళక్కర్లేదు. మన జీవితం పవిత్రంగా ఏం అర్థమే తర్వాత మాట్లాడదామండి, ముందుకు పడుకో అని ఆ బైబిల్ని బలవంతంగా నా చేతులు పెట్టాడు. సరే, ఆ బైబిల్ షాక్ కొట్టిందా లేదా ఏమన్నా దెబ్బ కొట్టిందా అనుకోని, సరే నేను సైకిల్ పెట్టుకొని ఆయన సైకిల్ మీద పెట్టి నడుచుకుంటా వెళ్తూ మాట్లాడుతున్నాను. చదివారా నాన్న? చదివాను. చదివారా? చాలా బాగా చదివాను. ఆశయాలు బైబిల్ చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు పాటించడం ఎవ్వడి వల్ల కాదని అర్థమైంది. ఏంటంటే నిజమేనది. ఆయనకి బైబిల్ చదివిన తర్వాత ఆయనకి ఏమర్థమైందా, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు పాటించడం. నిరాశ పడిపోతా ఉన్నారు. మీరే కాదు, సర్వత్రా అన్ని చోట్ల ఈ ప్రాబ్లం ఉంది. ఎలాంటి సహోదరులారా, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు పాటించడం ఎవరి వల్ల కాదనే మాట పూర్తిగా అబద్ధం. ఎందుకంటే బైబిల్లో ఏది మనం చేయలేనిది అంటూ ఏది లేదు. దేవుడు మనం ఆయన ఒక్కటే పెడుతున్నాడు, మీరు నాకు పరిశుద్ధులై ఉండవద్దు. చెప్పండి, మీరు నాకు పరిశుద్ధులై ఉండవద్దు. ఎలా? చాలా తేలిక. చెప్పండి అందరూ, చాలా ఉడికే ఒంటికి మళ్ళీ శుభ్రం చేసుకోవడం ఎలా? చాలా తేలిక. ఓ సబ్బు ఉంటే చాలు, ఓ బకెట్ నీళ్ళు ఉంటే చాలు, శుభ్రం అయిపోతుంది. ఆయన ఈ ఒక్క కోరిక నెరవేరిస్తే నీ కోరికలన్నీ నువ్వు అడుగుబాటన్నిటికంటే ఊహించు
వాటన్నిటికంటే అత్యంతముగా దయచేయగలిగిన శక్తివంతుడైన దేవుడు మనందరి మధ్యలో ఇప్పుడు నివసిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఒక్క కోరిక నెరవేర్చకపోతే దేవుని ద్వారా మనం దేవుని సన్నిధానంలో ఎందుకు? హల్లెలూయా. రాత్రి దేవుడు కోరుతున్నాడు. సహోదరి సహోదరులు, అందుకే మనకు బాప్తిస్మం ఇచ్చింది. అందుకే మన అన్నిలో నుంచి మిమ్మల్ని నేను దేవుడికి వచ్చింది. మరి చదవాలి ఒకసారి వాక్యం, చాలా మంచి వాక్యం. మీరు అండర్లైన్ చేసుకోండి, మీ గుండెలో దాచుకోండి. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాకు నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. దట్ ఈస్ హోలీనెస్. అంటే వాకింగ్ అండ్ టాకింగ్, అంటే ఏం మాట్లాడావో ఆ మాట మీదే నడువు. అండ్ టాకింగ్ అండ్ వాకింగ్ అంటే ఏం నడుస్తున్నావో దాని గురించే మాట్లాడు. అదే పరిశుద్ధత, అదే పరిశుద్ధత, అదే కోరుకుంటున్నాడు దేవుడు మన నుంచి. ఇప్పుడు ఇంగ్లీష్ లో చక్కగా చెప్పండి. వాకింగ్ టాక్, వాకింగ్ టాక్, వాకింగ్ టాక్, వాకింగ్ టాక్, టాకింగ్ వాక్. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అయితే అక్కడే అపవిత్రత. దేవుడు మాట్లాడే దాని గురించి బైబిల్ యేసుప్రభు గారు మన మాట అవునంటే అవును, అవును, కాదంటే కాదంటే అవును. తిప్పించినది దుష్టుని నుండి ఉంటున్నది. లోపల అనేక రాగానికి యేసుక్రీస్తు అర్థం కాకపోవడానికి కారణం మనలో పరిశుద్ధత లేకపోవడమే. పరిశుద్ధత లేకపోవడం అంటే అర్థం అందుకే చాలా మంది పురుషులు తగ్గితే, అందుకే చాలా మంది ఇంకా నూతనంగా ఆత్మ రక్షణలోకి రావాల్సిందయ్యా, ఆ ఆత్మలు వెనకబడిపోతా ఉన్నాయి. కారణం ఏంటంటే మనలో పరిశుద్ధత లోపించింది. పరిశుద్ధత ఎందుకు లోపించిందంటే మనం యథార్థంగా ఉండలేకపోతున్నాం. మేము ప్రశ్నించుకుందాం. నేను మిమ్మల్ని వేరే చూపించడానికి నేను రాలేదు, నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పులోనికి రాకుండా తప్పించబడతాం. ఎంతవరకు పరిశుద్ధంగా ఉన్నాం అంటే ఎంతవరకు ఆయన చెప్తాడు, చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. సహోదరి సహోదరుల, మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కనుకనే మనలో పరిశుద్ధత లోపించింది. లోకమంతా కూడా యేసు ప్రభుని సరిగా అర్థం చేసుకోలేకపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుడి చేయి పైకెత్తండి, దానిలో ఊపండి, మెల్లగా దించండి. బాధేస్తుంది. అందుకని నరేష్ గారు గెట్టమని వినపడినా గెట్టమంటే మార్చారు ఆయన కాదు ఆపోతా కొత్త మొబైల్ పెట్టారు. రోజు తీసుకుంటాం గెట్టాన్ని, కానీ వాళ్ళు మర్చిపోయాము. గెట్టం ఇక్కడ ఉంది. ఏమంటే బంగారు ఇక్కడ చేయాలి గెట్టం. ఎందుకంటే అయిపోయింది ప్రాబ్లం, ఎందుకలా అయిపోయింది ప్రాబ్లం చెప్పండి. ఇప్పుడు అంటే చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ గా పెట్టారు. చూసారా? క్రిస్టియానిటీ ఇస్ నాట్ కన్ఫ్యూషన్, క్రిస్టియానిటీ ఇస్ క్లారిటీ, క్రిస్టియానిటీ ఇస్ ప్యూరిటీ, బట్ క్రిస్టియానిటీ ఇస్ నాట్ కన్ఫ్యూషన్. క్రైస్తవ్యం కన్ఫ్యూషన్ కాదు. ఆయన ఏది పుష్పంలో పుత్తులాట లేదు, ఆయన దాగుడు ముద్దలు ఆడే దేవుడు కాదు. కానీ మన వల్లనే లోకానికి క్రైస్తవ్యం కన్ఫ్యూజన్ గా మారింది.
ఏం తెలుసా మీకు? యేసు ప్రభు వస్తాడని తెలుసా? కొంతమంది ఇప్పుడు కూడా ఏం చెప్పాలి, అవును ఏదో ఒక్కొక్కటి తెలుసు, త్వరగా వస్తాడని తెలుసా? సరే ఇంకోటి అడుగుతా, ఎవరు తీసుకెళ్తాడు అది తెలుసా? మరి ఉన్నావా పరిశుద్ధంగా? అది కూడా తెలుసు. మనం మాట్లాడుకున్నాం స్వచ్ఛంగా జీవించాం. చెప్పండి అందరూ దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. లెక్క చెప్పడానికి దేవుడి ముందు నిలబడితే మనం లెక్క అడిగేది ఒక్క విషయంలోనే. ఎస్, తర్వాత మిగతా ఉంది. దేవుడు మన తీర్పులో అడిగే మొదటి ప్రశ్న ఇదే, నువ్వెందుకు పరిశుద్ధతను కాపాడుకోలేకపోయావు? నువ్వెందుకు బాప్తిసం పొందిన రోజున నువ్వు తీసుకున్న తీర్మానం మీద నిలబడలేకపోయావు? దేవదాసు ముందు, దేవదాసు ముందు మాస్ గారి సమక్షంలో మాట ఇస్తున్నాను. కొందరు తెచ్చేశారు, ఆమేన్. ఇప్పుడు ఆమేన్. అప్పుడు ఈ ఒక్క కోరిక నువ్వు తీరిస్తే నువ్వేం కోరుకుంటా తీరుస్తాడా? ఆమేన్. ఆయన కోరుకునేది ఒక్కటి. ఆమేన్. ఇప్పుడు హల్లెలూయా. ఎంత సీరియస్ గా తీసుకుంటాడంటే ఆయన పిలిచి చేసుకుంటాడు. మత్తయి సువార్తలో మీరు బలిపీఠమునొద్దకు అర్పణ తెచ్చేటప్పుడు నీకు ఎవరి మీదైనా విరోధము ఉన్నదని నీకు జ్ఞాపకం వచ్చిన యెడల ఆ అర్పణను పక్కన పెట్టి, ఏంటమ్మా ఏంటైనా మీరు తెచ్చే అర్పణను పరిశుద్ధత ఎలా, దానికి నేను 3 సూత్రాలు బైబిల్ నుండి మనం చూడాలి. పరిశుద్ధంగా ఉండాలి, ఇష్టం ఉంది, పరిశుద్ధుల వరకే వస్తాడని తెలుసు, ఇవాళ రేపు వచ్చేస్తాడని కూడా తెలుసు. కానీ ఆ పరిశుద్ధతను ఎలా మనం సంపాదించుకోవాలి? నేను చెప్పాను, చాలా తేలిగ్గా సంపాదించుకోవచ్చు. చెప్పండి ఎలాగా? చాలా తేలిగ్గా సంపాదించుకోవచ్చు. దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడును. దేవుడిగా యెరూషలేములో దాఖలైన వాడు, దాఖలంటే అర్థం తెలుసా? ఖరారైన వాడు, స్థిరపరచబడిన వాడు. ఎక్కడ? యెరూషలేములో. అంటే ఏంటంటే దేవుని మందిరములో. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. నేను క్లియర్గా చెప్పాను, చాలా తేలిగ్గా మీ యొక్క పేరు ఉంటే చాలు. అది ఉందంటే బాప్తిజం పొందినప్పుడు ఉండేది. ఇప్పుడు మన ఉందో లేదో మరి మాస్టర్ అని కనుక్కోవాలనుకున్నారా? స్కూల్లో పేరు ఉంటే చాలు. అటెండెన్స్ పిలిచినప్పుడు పలకాలిగా, నీకు పలుకుతారా? అటెండెన్స్ ఉంటుందా? అవునా? ఎవరు పిలుస్తారు మీకు? ఏమంటారు? ఇస్తారా ప్రజెంట్? చాలు. ఆమేన్. ఇప్పుడు ఆమేన్. హల్లెలూయా. దీని ద్వారానే మనం పరిశుద్ధపరచబడతాం. సహోదరి సహోదరులారా, దీని ద్వారానే మనం దేవుని సన్నిధిలో పవిత్రంగా జీవిస్తాం. వేరే మార్గం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, దేవుని మందిరానికి వస్తే సా 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 చెప్పడం 3 సార్లు. ఏంటండి గుర్తుందా? అన్ని అడిగి మొత్తం బాగుంటున్నా. చాలా మందికి తెలివి తక్కువగా అనుకునే ప్రశ్న ఏంటంటే, నా గుండె నిండా దేవుడే, గుడికి ఎందుకు రావాలి? ఏం బాగుపోయినా ఎవరిని అడిగితే ఏం చెప్తాను? నిజమే. నా నోటి నిండా పాటలే, నా కంటి నిండా దేవుడు మాటలే, నా గుండె నిండా దేవుడే. ఆయన తలుసుకోకుండా ఏది చేయను, ఆయన తలుసుకోకుండా అడుగు కూడా బయటెట్టను. ఇంకెందుకు గుడికి రావడం? తెలియక అలా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, నాకు సహవాసానికి వస్తే సా
ఒకసారి అక్కయ్య కోడితే తెచ్చుకోవచ్చు. బాగా తింటా ఉంటే సంతోషంగా ఉండమని చెప్పింది మధ్యాహ్నం తింటాడు వచ్చాను అవసరమా? నేను సంగతి చెప్తుంది సంగతి చెప్పను. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలుగా పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఇంకా సంతోషించి ఆనందించు. దేవుని మందిరానికి రాగలిగితే ప్రతి వారు క్రమం తప్పకుండా నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు వేదనలు చెప్పండి. సాహసానికి వస్తే సరి చేయబడుట, రెండవ సంతోషించుట, మూడవ సంసిద్ధిలో అవుతాం. ఎక్కడికి? రాకడి. సహవాసంలో ఉంటేనే మనం రాకడకు సంసిద్ధులు అవుతాం. రాకడకు సంసిద్ధులమైన వాడే సంఘం. ఎత్తబడే సంఘం అంటారు. ఎంత మీ పేరు? ఎత్తబడే సంఘం అంటే ఏంటి? ఆయన రాకడ కొరకు సిద్ధపడిన ఎంత లోతుగా దించాలి అంటే ఊడమంటే ఊడు వచ్చేటంత లోతుగా దించాలి అన్నాడు. ఎంత లోతు దించాలా? ఊడమంటే ఊడు అంటే పై పైన ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి జీవన వ్యాపారం పై పైన ఉంటే ఉన్నట్టు ఊరికే ఉన్నట్టు. దేవుని స్తోత్రం. కేవలం బతకడానికే మనం ఈ భూమి మీద వ్యాపారం చేసుకున్నాం. బ్రతకడానికే వ్యవసాయం, బ్రతకడానికే ఉద్యోగం. అంటే వాస్తవం నీకు మంచిగా వెళ్ళగట్టాను. నేను దాని మీద పెడతాం అనుకున్నా. కాలంతో నేను మరి అనుకూలంగా ఎట్లా ఉంది? ఇప్పుడు మీ నాన్నగారు ఇచ్చారనుకో, మీ నాన్నగారు పెడతారు. మీ తాతగారు ఇచ్చారనుకో, ఏం పెడతారు? నేనగారు ఇచ్చారు, మా తాత సొమ్ము గారు, మా బాబు సొమ్ము గారు. విశ్వాసం కానుకుంటే కట్టుకున్నాం ఇల్లు. అందుకని కానుకుంటే పెట్టామంటే పెడతాను ఆపేశాడు. కట్టుకున్నాం, అందరూ సంతోషపడ్డారు. యేసు ఉంటే నాకన్నీ ఉన్నట్లే, ప్రభువానే ఉంటే పొదులేని కొరదేవి తృప్తి సంతోషాలు నిలయం నీవే, తృప్తి సంతోషాలకు మూలం నీవే, భుక్తి సమృద్ధి నీ వలనే కలుగునులే, భుక్తి సమృద్ధి. వాస్తవానికి బదులులో పెడుతుంది. దిలో 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 దుల్లు రేపడంతా బండిలు మరి ఎట్లా వస్తాయి? దేవుడి ద్వారా దేవుడు గొప్పవాడు. దేవుడి సేవకుడుగా నేను ఆమె మాట దేవుడు నెరవేర్చి జగనమ్మ ఇంటి పట్ట వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అక్క చెల్లెల్లో పేరుగా రిజిస్ట్రేషన్ చేసిస్తాను అన్నాడు. ఆ పేరు రిజిస్ట్రేషన్ పోతున్నాడు. జగనమ్మ ఇచ్చేస్తాడు. నాయన ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుల సంసిద్ధత అంటే స్థిరపడిపోవడం కాదు.
ఇప్పుడు మళ్ళీ మనం ఇలా రెండో మాట చదవండి. 119 కీర్తన 9వ వచనం. దేని బట్టి మనం పరిశుద్ధపరచబడతాం? 119:9. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందరు. అంటే దాని అర్థం ఏంటనుకున్నాం? దేవుని మందిరంలో క్రమంగా హాజరున్నప్పుడు దేవుని పరిశుద్ధపరుస్తాడు. రెండవది దేవుని వాక్యమే మనం పరిశుద్ధపరుస్తుంది. అక్కడ ఒక చిన్న మాట ఉంది, సరి చూసుకొనుట. చెప్పండి అందరూ. సరి చూసుకొనుట. దేవుని వాక్యాన్ని తినడం లేకపోతే కంటలు పెట్టడం కాదు, దీంతో ఏం చేసుకోవాలా? సరి చూసుకొనుట. సరి చూసుకొనుట ఇది ఒక స్కేల్. నీతి సత్యము అనువాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఏమంటారా? మీరు పూర్వమందు ఏమైంది? చీకటే ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగైనారు కనుక ఈ వెలుగు ఫలము ఎలా ఉంటుందంటే సమస్త విధములైన మంచితనము. ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడతాడో ఎవరికి తెలియదు కనుక దేవుని వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు మనం సరి చూసుకోవాలి. ఇది నేను సరిగ్గా ఉన్నానా లేదా, నేను చేసేది కరెక్టేనా? ఇలాంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం పరిశుద్ధంగా ఉండడానికి పెద్ద పెద్ద కష్టాలు పడక్కర్లేదు, కానీ ఇలాంటి వాక్యం ద్వారా మనం సరి చేసుకుంటే చాలు. సరి చూసుకోండి, సరి చేసుకోవడం తర్వాత ముందు సరి చూసుకోవాలి. కరెక్టేనా? మనం సరిగ్గానే ప్రవర్తిస్తున్నామా? సరిగ్గానే. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. చెప్పండి, దేవుడు ఏం కోరుతున్నాడు? మీరు మనం ఏమై ఉండాలంట? మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎలా సాధ్యమని? ఒకటి, ఆయన దేవుడి ద్వారా అక్కడ సహోదరులారా పాపాలు 3 గుర్తుపెట్టుకోవాలి మీరు. 3. 1 జన్మ పాపం, జన్మతోనే వచ్చిన పాపం. ఆవిడ కదా, నా తల్లి పాపములోనే నన్ను గర్భం ధరించింది, అది జన్మతః వచ్చిన పాపం. 2 కర్మ పాపం, అంటే చేతులారా చేసుకున్న పాపం. ఈ 2 యేసు ప్రభు దేవుడికి మనం ఎవరిని పరిశుద్ధపరచబడలేదు పూర్తిగా. మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎలా అంటే అనుదిన పాపం నుంచి మనం కడిగి పవిత్రపరచబడాలి. అలా పవిత్రపరచబడాలి అంటే అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ప్రజలో మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ నా దేనికి వచ్చి దేవుడు నా దేనికి చాలా మంది ఏమంటారంటే ఎలా వేస్తే గుర్తుపెట్టాను బ్రదర్, ఎలా తెలిస్తే నేను అమ్మగా చెప్పాలి, ఎలా తెలిస్తే నేను అంతగా దేవుళ్ళు ఎదగలేను, నాకున్న పరిస్థితులు బట్టి నేను అంత పర్ఫెక్ట్ గా ఉండలేను అని చాలా మంది దూరం అయిపోతున్నాడు. ప్రార్థన లేదా దేవునితో అన్యోన్య సహవాసం. బైబిల్లో ఒక విచిత్రమైన మాటలు మనం అర్థం చేసుకుంటాము. బైబిల్లో భక్తుడైన దావీదు అంటాడు, నేను దినమెల్లా మొరపెట్టుచున్నాను. చెప్పండి, ఏమంటాడండి? వాటి అర్థం గొర్రెలకి గోయిగేడా యుద్ధాలు వైఫాలు చేయడా మరి దినమెల్లా ప్రార్థన చేస్తే ఇవన్నీ జరుగుతుంది. దినమెల్లా అమ్మా ప్రతి విషయంలో ప్రార్థన చేస్తాను. ఆయన ప్రణాళికలు కూడా చేసిన ఇంకా ఇక్కడ మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న విషయం చెప్తాను. ప్రార్థన అంటే మన భాషలో కళ్ళు మూసుకొని మోకరించి చేతులు జోడించడం. ఎస్, మాటకి కరెక్టే.
ఆధారపడి జీవించడం. విజయవాడ దగ్గర రత్న గారు ఆయన ఒక మాట మాట్లాడితే హల్లెలూయా 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 స్తోత్రం. పాస్టర్ బాగున్నారంటే బాగున్నాడు, హల్లెలూయా 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 స్తోత్రం. ఏమన్నా ఫోన్ చేశారా అంటే చేయలేదే, హల్లెలూయా 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 స్తోత్రం. ఇది వేరే మాట్లాడాలి, హల్లెలూయా 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 స్తోత్రం. ఆయనతో కాసేపు మాట్లాడితే సుమారు 1000 సార్లు అంటాడమ్మా హల్లెలూయా 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 స్తోత్రం. ప్రార్థన జీవితం ఈ రాత్రి ఈ 3 అనుభవాలతో మనం ఈ మాటలు గురించుకున్నాం. దేవుని కోరిక మనం స్పష్టంగా విన్నాం. ఏంటి ఆయన కోరిక? మీరు నాకు పరిశుద్ధులై ఉండమని. ఈ రాత్రి నా పిల్లల ఆ పరిశుద్ధత ఒక్కటి దేవుడు మన నుంచి కోరుతున్నాడు. ఆ పరిశుద్ధతకు వేరే మార్గాలు ఏమి పెద్ద పెద్ద కష్టాలు 3 సులువైన మార్గాలు దేవుడు మనకు ఉంచాడు. 1 దేవుని మందిరం, 2 దేవుని వాక్యంతో సరిచూసుకో. అపవిత్రంగా జీవిస్తున్నటువంటి మన కొరకు పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేనివాడు, ముడత మచ్చ డాకు కళంకము లేనివాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా కలువరి శిలువ మీద వేలాడుతున్న యేసు నీతో మాట్లాడుతున్నాడు. నేను నాకు పరిశుద్ధులై ఉండవలెను. ఇష్టమైన వాక్యాన్ని మనల్ని మనం పరిశీలించుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించుకుందాం. ఎంతవరకు మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాం, ఎంతవరకు స్వచ్ఛంగా మనం సన్నిధిలో అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి. ఈ రాత్రి 3 ఎక్కడ కొరకైనా శిలువలో వేలాడుతున్న యేసు నీ వైపు చూస్తా ఉన్నాడు. కొద్ది నిమిషాలు అంతలో గౌరవించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మందిరానికి రావడం తగ్గిపోయింది నాయన. ప్రభువా, దేవుని వాక్యాన్ని వినడం తగ్గిపోయింది నాయన. ఇక ఈ రాత్రి నాకు తేట తెల్లగా బయలుపరిచిన ప్రభా, ఇక నీ వాక్యం చేత ప్రభా నాతో మాట్లాడిన దేవానికి వందనాలు ప్రభా. ఇక నేను పరిశుద్ధంగా జీవించడానికి కృప చూపండి అయ్యా. నేను తట్టుకుపోకుండా, నేను పడిపోకుండా, నేను జారిపోకుండా ఇక నీ కృప చేత నన్ను నింపండి ప్రభా అని ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థించారు. యేసయ్యానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు, కృపల దేవా నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి, రక్షకానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఇగో మొదటి అనుభవం ఏంటంటే నువ్వు దేవుని యొక్క మందిరమును విడిచిపెట్టకూడదు. ఇగో మందిరము, దేవుని యొక్క మందిరము విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క మందిరములో నీకు పరిశుద్ధత జరుగుతుంది. అంతేకాకుండా దేవుని యొక్క మందిరము కాకుండా దేవుని యొక్క వాక్యం అనేక వాక్యములను సరిచేయబడాలి, నువ్వు సరి చేసుకోవాలి. ఇగో నీ ప్రవర్తన విషయంలో, ఇగో నీ ప్రతి విషయంలో కూడా ఏం చేశారంటే యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా తమ వాక్యము చేత శుద్ధిపరచబడి చక్కటి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధారాళంగా మనకు అందించినట్టు దేవాదేవుని యొక్క సన్నిధిలో మనకి 2 చేతులు ఒకసారి ఆయన వైపు సాచి, యేసయ్యా ఇక నీ శరణు వచ్చిన ప్రభా, యేసయ్యా ఇదిగో నన్ను పరిశుద్ధులుగా చేయయ్యా, యేసయ్యా నీ అదుగు వచ్చినటువంటి వింటున్నారు ప్రభా. ఇక లైవ్ లో ఎంతైతే నీ యొక్క వాక్యాన్ని విన్నారో ప్రభా, ఇక నా స్తోత్రాలు ప్రభా. ఇక్కడ కూడినటువంటి సంఘస్థులు ప్రభా, గ్రామస్తులు ప్రతి ఒక్కరు ప్రభా ఇక పరిశుద్ధత కలిగి ప్రభా నీ వాక్యం ప్రభా మీద స్థిరపరిచి అన్యోన్య జీవితం కలిగి నీ రాకడకు సిద్ధపడే సంఘంగా తీర్చబడి నడిపించును గాక. అందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా రాజా ఇక ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. తెల్లవారుజామున కరెక్ట్గా 3:30 కల్లా మీరు వస్తే 5 గంటల కల్లా మన యొక్క ప్రార్థన ముగించబడుతుంది. మళ్ళా మీరు సహకరించినట్లయితే 9:30-10:30 కల్లా ఈ మన 14వ వార్షిక సువార్త ఉజ్జీవ సువార్త సభలు ముగించబడతాయి.
మళ్ళీ వాళ్ళు ప్రయాణం వెళ్ళాలి కాబట్టి మీరందరూ కూడా ఎంత త్వరగా సహకరిస్తారు మంచిది. మన ప్రార్థన 10:30 కల్లా అయిపోతుంది అని చెప్పిన ముందుగానే మీరు అందరూ త్వరపడి సహకరిస్తే దేవుడు మహిమపరుస్తూ ఈ కూడికలన్నింటినీ మనకి ఘనంగా ఆశీర్వాదకరంగా మనం ఊహించుకుంటారు. దేవుడు దీవించుగాక.